భారత రాజ్యాంగంలో బందీ హాజరు అధిలేఖను జారీ చేసే అధికారం వీరికి మాత్రమే ఉంది అన్నాడు. సో ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది పవర్ టు ఇష్యూ ఏ రిట్ ఆఫ్ ఎబియస్ కార్పస్ ఈజ్ వెస్టెడ్ ఓన్లీ ఇన్ అన్నాడు. ఓకే, ఏమి జారీ చేస్తాయి అంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు జారీ చేస్తారు. రెండింటికి ఆ పవర్ ఉంది. ఈ ఎబియస్ కార్పస్ అనే రిట్ పిటిషన్ను జారీ చేసే పవర్ రెండింటికి ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చాడు, హైకోర్టు ఇచ్చాడు, సో సబార్డినేట్ కోర్ట్స్ ఇచ్చాడు. కాబట్టి సుప్రీంకోర్టు రైట్ అవుతుంది, హైకోర్టు కూడా రైట్ అవుతుంది, కానీ వేరే వేరే ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి 4th ఆప్షన్లో 2 కూడా ఇచ్చాడు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏ ప్రాథమిక హక్కులతో ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు, కానీ సుప్రీంకోర్టు అనేక ఉత్తర్వుల్లో వీటిని సమర్థించింది అన్నాడు. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో ఈ క్రింది వానిలో ఏ హక్కులను ప్రాథమిక హక్కుల్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు, కానీ సుప్రీంకోర్టు అనేక ఉత్తర్వుల్లో వీటిని సమర్థించింది అన్నాడు. సో చట్టం ముందు అందరూ సమానమే అనేది రాజ్యాంగంలో ప్రస్తావించింది, ఇక్కడ ప్రస్తావించలేదు అన్నాడు, కానీ ప్రస్తావించింది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే రాజ్యాంగంలో మెన్షన్ చేయబడ్డది కాబట్టి. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్షత గురి కాకుండా ఉండే హక్కు ఆర్టికల్ నెంబర్ 16 ఏమని చెప్తుంది అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తుంది. అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు డిస్క్రిమినేషన్ చూపొద్దు అని మనకు ఆర్టికల్ నెంబర్ 16 అనేది చెప్తుంది. కాబట్టి ఇది కూడా మెన్షన్ చేయబడ్డది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, రైట్ టు ఫార్మ్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ యూనియన్స్ అన్నాడు. సో అంటే సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు ఉన్నది. సో ఇది కూడా రాజ్యాంగంలోని 19(1)C అనేటువంటి ఆర్టికల్లో మెన్షన్ చేయబడ్డది. ఇదేమో ఆర్టికల్ నెంబర్ 14లో మెన్షన్ చేయబడ్డది, కానీ ఇక్కడ మెన్షన్ చేయబడనిది అడిగాడు. కాబట్టి ఇవన్నీ కూడా రైటే, కానీ మెన్షన్ చేయబడనిది అడిగాడు. కాబట్టి పత్రికా స్వేచ్ఛ హక్కు గురించి పర్టికులర్గా ఇక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు. కానీ సుప్రీంకోర్టు చాలా కేసులలో మనకి 19(1)A కిందకు ఏదొస్తుంది, పత్రికా స్వేచ్ఛ హక్కు అనేది వస్తుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఆర్టికల్ నెంబర్ 19(1)A కిందకు వస్తుంది అని మాత్రం సుప్రీంకోర్టు అనేక కేసులలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. బట్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు. సో కాబట్టి రాజ్యాంగంలో మెన్షన్ చేయబడింది అంటే ఇదే. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. 4th అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ప్రాథమిక హక్కులకు సంబంధించి సరి అయినది దాన్ని గుర్తించండి అని ఉన్నది ఇక్కడ. సో ది మైనారిటీస్ యాజ్ ఓన్లీ ది రైట్ టు అడ్మినిస్ట్రేట్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నాడు. అల్పసంఖ్యాకులకు విద్యా సంస్థలు నిర్వహించుకునే హక్కు మాత్రమే కలదు అన్నాడు. సో విద్యా సంస్థలు నిర్వహించుకునే హక్కు ఉంది, ఏర్పాటు చేసుకునే హక్కు కూడా ఉన్నది. ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది, నిర్వహించుకునే హక్కు ఉన్నది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవచ్చు అన్నట్టు, కానీ ఎస్టాబ్లిష్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ హక్కు ఎలాంటి పరిమితి లేకుండా సంపూర్ణ హక్కుగా ఉంది. ఈ హక్కు అనేది అంటే ఆర్టికల్ నెంబర్ 29 and 30 అనేది ఈ హక్కట ఎలాంటి పరిమితులు లేకుండా సంపూర్ణంగా ఉంది అన్నాడు. లేదు, సో సంపూర్ణంగా ఇవ్వబడలేదు, అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి మెన్షన్ చేశాడు. కాబట్టి ఫస్ట్ అండ్ థర్డ్ రాంగ్ అవుతుంది, సెకండ్ అనేది రైట్ అవుతుంది. ఇక 4th దాన్ని చూద్దాం మనం. సో మనకి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ మే బీ ఇంపోజ్డ్ టు ది ప్రమోట్ ఎఫిషియన్సీ అండ్ ప్రివెంటివ్ మాల్ అడ్మినిస్ట్రేషన్స్ అని చెప్పాడు ఇక్కడ. సరే, సామర్థ్యాన్ని పెంచడానికి లేదా పాలనలో లోపాలను సరిదిద్దడానికి సహేతుకమైన పరిమితులు విధించవచ్చు, అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి విధించవచ్చు. కాబట్టి అవుట్ రైట్గా ఏమి ఇవ్వలేదు రాజ్యాంగము, మైనారిటీలకు స్పెసిఫిక్గా ఈ హక్కు అనేది అవుట్ రైట్గా ఏమి ఇవ్వలేదు, రిస్ట్రిక్షన్స్ అనేవి విధించింది. కాబట్టి సో సెకండ్ అండ్ 4th అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఇది మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోలు మనం చాలా చేయడం జరుగుతుంది, కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోస్ అనేటువంటివి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూపులలో కూడా షేర్ చేయండి. సో ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ వీడియోస్ను చూస్తూ సో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా కింది జతల్లో ఏది సరిగ్గా జతపరచబడలేదు అన్నాడు. ఆర్టికల్ నెంబర్ 15 సామాజికంగాను విద్యాపరంగాను వెనుకబడిన తరగతులకు ప్రత్యేక నిబంధనలు మెన్షన్ చేయబడింది, విద్యాపరంగాను సామాజిక పరంగాను అని. ఎస్, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. జతపరచబడలేదు అన్నాడు, సో ఇది జతపరచబడింది. ఇక్కడ సరిగ్గా జతపరచబడలేదు అన్నాడు. సో జతపరచబడలేనిది మనం గుర్తుపెట్టాలి. కాబట్టి ఇది రైట్ అవుతుంది, అంటే మీన్స్ జతపరచబడింది.
సో కాబట్టి రాంగ్. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 22 సేఫ్ గార్డ్స్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్. ఓకే, నిర్వహణ నిర్బంధ రక్షణలు సో రాజ్యాంగంలో మెన్షన్ చేయబడ్డాయి, అంటే సరిగ్గానే జతపరచబడ్డాయి. ఆర్టికల్ నెంబర్ 22లోనే మెన్షన్ చేయబడ్డాయి. సో ఇది రైటే. కాబట్టి సరిగ్గా జతపరచబడింది అని అడిగాడు, కాబట్టి జతపరచబడలేనిది అన్నాడు, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 20 ఇమ్యూనిటీ ఫ్రమ్ డబుల్ పనిష్మెంట్ అన్నాడు. సో ద్వంద్వ శిక్షణ నుంచి, డబుల్ జియోపార్డీ నుంచి ప్రొటెక్షన్ కల్పిస్తుంది ఆర్టికల్ నెంబర్ 20. ఇది కూడా రైటే, కానీ సరిగ్గా జతపరచబడలేదు ఏది అంటే, సో ఇది కూడా జతపరచబడింది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫోర్త్ది రైట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ది రైట్ ఆన్సర్. ఎందుకంటే రాజ్య ఆధీనంలో ఉద్యోగాల్లో మహిళలకు అనుకూలంగా వివక్షత ఉంది అని ఇచ్చాడు ఇక్కడ. సో అట్లేం లేదు. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనే ఆర్టికల్ నెంబర్ 16లో మెన్షన్ చేయబడింది. కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఇది సరి అయినది అవుతుంది. అంటే మెన్షన్ చేయబడలే, ఇది మిస్ మ్యాచ్గా ఉన్నదని అర్థం, సరిగ్గా జతపరచబడలేదు. నెక్స్ట్ దాని తర్వాత ఈ క్రింది వాక్యాల్లో ఏవి నిషేధాజ్ఞ అధిలేఖ గురించి సరి అయినది కాదు అన్నాడు. సో అంటే ఏంటిది, ఇక్కడ ప్రొహిబిషన్ గురించి సరి అయినవి ఏవి అని అడిగాడు. ప్రొహిబిషన్. ఓకే, సరే ఇప్పుడు చూస్తే న్యాయస్థానం తన అధికార పరిధికి వెలుపల ఉన్న అంశాలపై కొనసాగిస్తూ కార్యవ్యవహారాలను నిలిపివేయమని నిర్దేశించే అధికారం ఉంది అన్నాడు. ఓకేనా, న్యాయస్థానం తన అధికార పరిధికి వెలుపల అన్నాడు, కాబట్టి వెలుపల ఉన్నటువంటి అంశాలపైన కొనసాగిస్తున్న కార్యవ్యవహారాలు నిలిపివేయమని నిర్దేశించే అధికారం ఉన్నది. ఎస్, రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే కోర్టులు అర్హత లేనటువంటి ఒక కోర్టు ఒక కేసుని తీసుకొని విచారిస్తున్నది, అంటే తన అధికార పరిధి వెలుపల ఉన్నటువంటి దాన్ని విచారిస్తున్నది. కాబట్టి సో కోర్టు పైన ఏ కోర్టు అయితే అట్లా తనకు అర్హత లేకున్నా విచారణ చేస్తున్నదో దానిపైన ఆ కోర్టు పైన ఏం చేస్తుంది, ప్రొహిబిషన్ అనేటువంటి రిట్ను జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ కెన్ బి క్లైమ్డ్ బై ది అగ్రివేటెడ్ పార్టీ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్ అని ఇచ్చాడు. సో దీన్ని నష్టపోయిన కక్షిదారుడు ఒక హక్కుగా ప్రతిపాదిస్తాడు. ఎస్, సో ఎవరైతే ఒక కేసు వేసుకున్నాడు, ఒక కోర్టులో కేసు వేసుకున్నాడు, కానీ ఆ కోర్టుకు ఆ కేసుని తీసుకునేటువంటి హక్కు లేదు, సో అంటే అర్హత లేదు, కానీ అర్హత లేకున్నా ఆ కేసుని తీసుకుంది. కాబట్టి సో ఎవరైతే ఆ కక్షిదారు ఉన్నాడో, అంటే మీన్స్ ఎవరైతే ఆ క్లైమర్ ఉన్నారో అతను నష్టపోయిన కక్షిదారు, కాబట్టి ఒక హక్కుగా ప్రతిపాదిస్తూ ప్రొహిబిషన్ను జారీ చేయొచ్చు. ఎక్కడికి, సుప్రీంకోర్టుకైనా హైకోర్టుకైనా వెళ్ళి జారీ చేయించవచ్చు. కాబట్టి ఇవి రెండు కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. సో బోత్ 1 and 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత సో జాబితా 1 జాబితా 2లో జతపరచండి మరియు కింద పేర్కొన్న కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సో సరైన సమాధానాన్ని ఓకే, ఇక్కడ లిబర్టీ ఆఫ్ థాట్స్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడ మెన్షన్ చేయబడ్డది? లిబర్టీ ఆఫ్ థాట్స్ అండ్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్ అండ్ ఫేత్ అండ్ వర్షిప్ అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది లిబర్టీ ఆఫ్ థాట్స్ అండ్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్ అండ్ ఫేత్ అండ్ వర్షిప్ అనేది? ప్రియాంబుల్లో ఉంటుంది. కాబట్టి ఇది సో ఏకు C3 అనేది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నెంబర్ 19(1)(a)లో మెన్షన్ చేయబడ్డది, అంటే రైట్ టు ఫ్రీడమ్ కిందకి వస్తుంది. నెక్స్ట్, మేకింగ్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఉమెన్ అని వస్తుంది. స్త్రీలు మరియు పిల్లలకు ప్రత్యేక నిబంధనలు రూపొందించుట. సో ప్రత్యేక నిబంధనలు ఎక్కడున్నాయి? స్త్రీలు మరియు పిల్లలకు 15 Clause 3లో మెన్షన్ చేయబడ్డాయి, అంటే సమానత్వపు హక్కు. సో రైట్ టు ఈక్వాలిటీలో మెన్షన్ చేయబడ్డాయి, అంటే 15 Clause 3లో పర్టికులర్గా మనకు 15(3)లో మెన్షన్ చేయబడింది. నెక్స్ట్, అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల రక్షణ గురించి ఎక్కడ మెన్షన్ చేయబడింది అంటే, సో కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ గురించి రైట్ దగ్గర మెన్షన్ చేయబడింది. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాళ్ళలో ఏది భారత రాజ్యాంగానికి లోబడి రాజ్యం స్వాతంత్రానికి పరిమితులు విధించడానికి ఒక ప్రత్యేక కారణం కాదు? సో ఆర్టికల్ నెంబర్ 25లో మనకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ అని ఉంటుంది మనకి. సో మరి మనం ఇష్టమైన మతాన్ని తీసుకోవచ్చు, ఇష్టమైన మతాన్ని ఆచరించవచ్చు, ఇష్టమైన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అని ఉంది ఆర్టికల్ నెంబర్ 25లో. అయితే ఇష్టమైన మతాన్ని ఆచరిస్తూ ప్రచారం చేసుకునేటప్పుడు ఏవి డిస్టర్బ్ కావద్దు అంటే పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దు. నెక్స్ట్, నైతికతలు దెబ్బతీసే విధంగా ఉండద్దు, మనం చేసుకునే ప్రచారం మొరాలిటీని డిస్టర్బ్ చేసే విధంగా ఉండద్దు. ప్లస్ హెల్త్ని అంటే ప్రజారోగ్యాన్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండద్దు. కాబట్టి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో మెన్షన్ చేయబడ్డది. కానీ
ప్రత్యేక కారణం కాదు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో సోషల్ జస్టిస్ గురించి ఎక్కడ కూడా ఆర్టికల్ నెంబర్ 25లో మెన్షన్ చేయబడలేదు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏదవుతుంది అంటే సోషల్ జస్టిస్ లేదా సామాజిక న్యాయం అనేది అవుతుంది. ఓకేనా. ఇప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 25 ప్రకారం ఒక వ్యక్తి తనకి ఇష్టమైన మతాన్ని తీసుకోవచ్చు, ఇష్టమైన మతాన్ని ఆచరించవచ్చు, ఇష్టమైన మతాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఆ ప్రచారం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రజారోగ్యాన్ని, నైతికతను, ఆరోగ్యాన్ని దెబ్బతినకుండా మత ప్రచారం అనేది చేసుకోవాలని మెన్షన్ చేయబడ్డది. కానీ ప్రత్యేకమైన కారణం కాదు అన్నాడు. కారణం కాదంటే సోషల్ జస్టిస్ గురించి అక్కడ మెన్షన్ చేయబడలేదు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అని అండాలి. సో ప్రతిరోజు కూడా మనకి అన్ని సబ్జెక్టుల పైన అంటే గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల పైన, ఇండియన్ పాలిటీ పైన, ఏపీ హిస్టరీ పైన, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన మరియు ఎకానమీ పైన ఈ క్వశ్చన్స్ అనేవి ప్రతిరోజు డిస్కషన్ చేయబడతాయి. ఓకే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్రతిరోజు ఇట్లాంటి వీడియోస్ అనేటువంటివి మేము చేస్తాము. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.